హలో అండి, నేనైతే ఈ వీడియోలో న్యూ ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ గురించి అయితే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళ వరకు రీచ్ అవుద్ది. ఈ విషయం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిన విషయమే, ట్రంప్ అయితే జనవరి 20వ తేదీన చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సైన్ చేశాడు. కొత్త మార్పులు తీసుకొచ్చాడు. అలాగే ఉన్న కూడా చేంజ్ చేశాడు. ఇంకా మనం అసలు విషయానికి వస్తే, మనం ఈ న్యూ ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ అసలు ఏంటిది, ఎవరికి యూజ్ అవుద్ది, అసలు దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనందరికీ తెలిసిందే రీసెంట్గా ట్రంప్ అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎలా వెనక్కి పంపించేశారు. అమెరికాలో అయితే DHS వాళ్ళు ఈ కొత్త రూల్ని అయితే తెచ్చారు. అయితే ఈ మధ్య వచ్చిన రూల్ కాదు. ఇంతకు ముందు ట్రంప్, అంటే ఇప్పుడు సెకండ్ టైం కదా ట్రంప్ విన్ అవ్వడం. ఇంతకు ముందరే ట్రంప్ ఉన్నప్పటి నుంచి అయితే రూల్ ఉంది. కాకపోతే ఈ రూల్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరైతే పాటించలేదు. ఇప్పుడు ట్రంప్ ఏం చేశారంటే దాన్ని కంపల్సరీ పాటించాలి అని మొన్న లాస్ట్ మంత్ 20వ తేదీ ఫిబ్రవరి 25న అయితే ఇది ఇంప్లిమెంట్ చేశాడు. ఈ DHS వాళ్ళైతే ఈ కొత్త రూల్ని అయితే ఆల్రెడీ రిలీజ్ కూడా చేసేసారంట ఫిబ్రవరి 25 నుంచి. అసలు ఇది ఎందుకు, ఎలా యూస్ అవుద్దంటే, ఇక్కడ అమెరికాలో ప్రాపర్ లీగల్ వీసా పైన, నెక్స్ట్ ప్రాపర్ GC గ్రీన్ కార్డు ఉన్న వ్యాలిడ్ వీసా పైన వాళ్ళని ఇక్కడ ఏంటంటే డాక్యుమెంటరీ ఏలియన్స్ అని అంటారు. మనందరికీ తెలిసిన విషయమే GC అంటే గ్రీన్ కార్డుకు ఉన్న బెనిఫిట్స్ ఏంటో. అమెరికన్స్ అనే కదా మనకు ఎవరికున్నా కూడా ఈ GC ఏంటి అని అంటే, మనం ఏ స్టేట్ అనే కదా కంట్రీకి ఎక్కడికి వెళ్ళినా కూడా, బయట అమెరికా దాటి ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మనకైతే ఆ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉండవు. అంటే ఇన్ని మంత్సే ఉండాలి. మిగతా వీసాలకు వాళ్ళకైతే ఉంటాయి ఖచ్చితంగా. ఈ GC వాళ్ళకి ఏంటి అంటే, అందుకే చాలా మంది అయితే ఈ GC కోసం అయితే ట్రై చేస్తుంటారు. ఎందుకంటే నో రిస్ట్రిక్షన్స్, మనం ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. అలాగే ఎనీ టైం అక్కడ ఎన్ని సంవత్సరాల నెలలో మన ఇష్టం ఉండి మళ్ళీ ఇక్కడ తిరిగి రావచ్చు. అలా ఉంటుంది దానికి GC గ్రీన్ కార్డుకు ఉన్న బెనిఫిట్స్ అవి. డిపెండెన్సీగా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇంకా మనందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే, మనము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పిల్లలకి జస్ట్ పాస్పోర్ట్ అలాగే ఇవి ఉంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. అంటే వాళ్ళేమి మనలాగా ఇంటర్వ్యూస్, ఇప్పుడు మిగతా వీసాలన్నీ తీసుకుంటే మనం డిపెండెన్సీ అని ఏ వీసా అంటే స్టూడెంట్ వీసా కానీ L1 H1 ఏ వీసా తీసుకున్నా కూడా మనకి కంపల్సరీగా అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. బయోమెట్రిక్స్ ఇవన్నీ 2 days ఇలా ఉంటాయి కదా. సో వీళ్ళకైతే ఈ పిల్లలకైతే ఈ ప్రాసెస్లు అన్నీ ఏమి ఉండవు కదా. వాళ్ళకి ఇంటర్వ్యూ అని అవైతే ఏమీ ఉండవు కదా. జస్ట్ పిల్లలకి మనకి పాస్పోర్ట్ వీసా ఉంటే మనం తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడైతే కంప్లీట్గా రూల్ అయితే మారింది. ఇప్పుడు ఎవరైతే 14 years అబోవ్ అంటే పిల్లలు 14 years నుండి ఇంకా 1 month ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీ దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. 14 years బిలో 14 years ఉంటారు కదా, ఆ బిలో 14 years ఉన్న వాళ్ళు కూడా అయితే ఖచ్చితంగా ఇదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, ఇప్పుడు చేసుకొని మళ్ళీ 14 years 1 month అవుతుంది కదా, ప్లస్ అప్పుడు కూడా చేసుకోవాలంట. ఇదే రూలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎవరికైతే అవసరం లేదంటే, ఎవరైతే ప్రాపర్గా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి వీసాని ఫేస్ చేస్తున్న వాళ్ళకైతే ఇదైతే అవసరం లేదంట. ఇంకా ఆ లిస్ట్లో అయితే ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్కరు వీసా ఇంటర్వ్యూకి అయితే కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి, సో లేనిది ఎవరికి పిల్లలకి ఈ రూల్ వచ్చింది పిల్లలకి. ఎందుకంటే ఈ రూల్ ఈ పిల్లల ఐడెంటిటీ కోసం. ఒకవేళ చేసుకోకపోతే దీనివల్ల నష్టాలు ఏంటి అని అంటే, మనము ఇండియా నుంచి అమెరికా వచ్చేటప్పుడు మనకి ఈ ఫైన్, ఒకవేళ చేసుకోకపోతే ఫైన్ ఛాన్సెస్ అంటే ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి ఫైన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట. ప్రజెంట్ అయితే ఇది చాలా మ్యాండేటరీ అంట. అండ్ ఇండియా నుంచి అమెరికా వచ్చేటప్పుడు అండ్ ఈ పిల్లల్ని అయితే అదే చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇండియా నుంచి అమెరికా రానివ్వకుండా చేస్తానైతే ఇమిగ్రేషన్ వాళ్ళైతే చెప్తున్నారు. ప్రజెంట్ ఇదే అప్డేట్. ఈ న్యూ ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ అనేది 25th లాస్ట్ మంత్ 25th నుంచి అయితే స్టార్ట్ అయిందంట. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.